US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. T20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్లో టీమిండియా చోటు దక్కించుకుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే బ్యాటింగ్ లో అతనికి అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్ల్లో అవకాశం వస్తే తప్పకుండా ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఓవరాల్ గా హార్దిక్ పాండ్యా టోర్నీలో బాగా సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్ లో గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసి కెప్టెన్సీని అప్పగించింది. దీంతో ముంబై అభిమానులు, రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పాండ్యా. దీనికి తోడు ఐపీఎల్ పోటీల్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా నిరాశపరిచింది. దీనిని మరిచిపోతుండగానే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీవ్ర తుఫాన్ చెలరేగింది. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు తలెత్తాయని విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఇక తాజాగా విడాకుల గురించి వస్తున్న వార్తలపై హార్దిక్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. విడాకుల విషయంలో వస్తున్న వార్తలపై హార్దిక్ కన్నా ముందుగా నటాషానే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. 15 రోజుల క్రితం నటాషా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయడంతో ఈ వివాదం కాస్త సర్దుమణిగింది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేశాడు. T20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్, భారత్లు హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. కానీ పాక్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసించారు. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడుతున్న అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్లను కలిశారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో 1-1 అంటూ ముచ్చటించారు. ఆ సంభాషణలో భాగంగా రికీ పాంటింగ్ అంతా ఎలా జరుగుతోంది, మీ కుటుంబం ఎలా ఉంది అని హార్దిక్ ను అడగ్గా అంతా బానే ఉంది, ఆల్ స్వీట్ అంటూ హార్దిక్ రిప్లై ఇచ్చాడు. ఇక హార్దిక్ ఇలా ఓపెన్ అవ్వడంతో వారిద్దరి మధ్య అంతా బాగానే ఉందని స్పష్టమవుతుంది. ఇక ఈ వీడియోను ఐసీసీ యూట్యూబ్ లో ఏ డే ఇన్ లైఫ్ ఆఫ్ రాకీ పాంటింగ్ పేరుతో షేర్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.